ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సత్య, అటు చూడు, ఎవరో పరుగున వెళ్ళిపోతున్నారు. సత్య, వాడు వికాస్. వికాసా? అవునా? వాడు చనిపోలేదు సత్య, బ్రతికే ఉన్నాడు. సరే అయితే పట్టుకుందాం పద. ఇదేంటి వీళ్ళు ఇటు వస్తున్నారు? నేను ఈ అడవిలో దాక్కుని ఉన్నానని కనిపెట్టేసి నా గురించి వస్తున్నారా? వీళ్ళకి నేను దొరకకూడదు. ఏమైపోయాడు? కనిపించట్లేదు. ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు. అదిగో అక్కడ పారిపోతున్నాడు. వికాస్, రే ఆగో. వాడు వికాసేనా? నువ్వు బాగా చూసావా? వికాసే సత్య. మనం వాడి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నీకు అలా కనిపించట్లేదు కదా? లేదు, నేనైతే వికాస్ అనే అనుకుంటున్నాను. లేకపోతే ఎందుకు పారిపోతాడు? అయితే వికాస్ చనిపోకపోయినా చనిపోయినట్టు ఆ ఎస్ఐఏ క్రియేట్ చేశాడా? ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ అడవిలోనే ఉంటాడు. మనం ఎలాగైనా పట్టుకుందాం. పద. పొద్దున్ననగా బయటికి వెళ్ళింది. ఇంత రాత్రైనా ఇంటికి రాలేదు. సత్యగాడితో కారులో వెళ్ళిపోయింది. తోటి కోడల గురించి ఇలా అనకూడదు గాని ఎంతైనా పెద్ద కోడల్ని కదా, అనకుండా ఉండలేకపోతున్నాను. వదినా, అమ్మకు ఎన్ని రైట్స్ ఉన్నాయో పెద్ద కోడలిగా నీకు అన్ని రైట్స్ ఉన్నాయి. నువ్వేం ఆలోచించకు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేయ్. శ్రీకర్ స్టేషన్లో ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఇంటి చిన్న కోడలు పరాయి మగాడితో రాత్రిపూట బయట షికార్లేంటి? అవని సత్యతో బయట తిరుగుతూ ఉండడం మన బంధువులెవరైనా చూశారంటే మనకెంత పరువు తక్కువ చెప్పండి. అంతేగా. శ్రీకర్ని బయటికి తీసుకురావడానికి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనం చెడుగా ఆలోచించకూడదు. నువ్వు మాత్రం మేనకోడల్ని భలే వెనకేసుకొస్తావు నాన్న. అవని ఏం చేసినా మీకు తప్పులాగా అనిపించదు. అది మట్టి పట్టుకుంటే బంగారం అంటావు, చెడు చేస్తే మంచి అంటావు. అది కాదు వసంత. కొన్నిసార్లు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆలస్యం అవుతుంది కదా. మామయ్య, అవని అంటే మాకు ప్రత్యేకమైన కోపమేం లేదు.
అవని చేసే పనుల వల్లనే మాకు కోపం వస్తుంది. కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ అప్పుడు కూడా అర్ధరాత్రి వరకు తిరిగొచ్చింది. అప్పుడు కూడా శ్రీకర్ చెన్నైలో ఉన్నాడు. మన ఫ్యామిలీ ఏమైనా పబ్బులకు వెళ్లే బ్యాచ్ అయితే ఎవరి గురించి ఆలోచించే అవసరం ఉండేదే కాదు. సంప్రదాయబద్ధమైన కుటుంబం మంది. ఒక్కరు తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది కదమ్మా. ఇంట్లోని ప్రతి సభ్యుడు సభ్యురాలు అది ఆలోచించాలి కదా. సత్యతో కారులో తిరుగుతూ ఉండడం, సత్య ధైర్యంగా మన ఇంటికి వస్తూ ఉండడం, వీటిని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఉండకూడంది ఏదో ఉందని, నడవకూడంది ఏదో నడుస్తుందనే కదా అర్థం. వదినా, ఈ మాట నేను అనలేకపోయాను గాని నువ్వైతే కరెక్ట్గా అన్నావు. ఇంత నిక్కచ్చిగా మాట్లాడే నీ కార్సైన భార్య దొరకడం మా అన్నయ్య చేసుకున్న అదృష్టం. అవని సత్యతో వెళ్లడం, అక్షయ పూజలంటూ వెళ్లటం, మన ఇల్లు ఎటుపోతుందో అర్థమే కావట్లేదు. అవని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదో ఒక శిక్ష పడాలి దానికి. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో, ఏ శిక్ష పడితే బాగుంటుందో నువ్వే చెప్పు వసంత. మన కూతురు కావ్య ఎవణ్ణో ప్రేమించి వాడి చేతిలో మోసపోతే ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుపడి పెళ్లి చేసి తీసుకొచ్చింది కదా. అటువంటి అవనికి కుటుంబ బహిష్కరణ శిక్ష పడాలా? కాపురానికి వెళ్లిన కూతురు వరకట్న వేధింపులతో ఇంటికి వచ్చేస్తే అత్తింటి వాళ్లకు బుద్ధి చెప్పి కాపురం చక్కదిద్దింది. అందుకు కొరడా దెబ్బల శిక్ష పడాలా? మన ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేసినందుకు యావజ్జీవ కారాగార శిక్ష పడాలా? అమ్మవారి కోసం ప్రాణత్యాగం చేయబోయినందుకు ఉరి శిక్ష పడాలా? ఎటువంటి శిక్ష పడాలో చెప్పు వసంత. నువ్వు సలహా ఇవ్వు, మీ అమ్మ ఆచరణలో పెడుతుంది. అల్లుడన్న మాటలు ఇప్పటికైనా అర్థమయ్యాయా వేదా? అందులోంచి ఏం గ్రహించాలో అది గ్రహించు. అందరూ నీ చుట్టూ చేరి నీ చెవుల దగ్గర జోరీగిలాగా మోత మోగించినంత మాత్రాన కంటికి కనిపించని దాన్ని నిజమని నమ్మకు. నా కళ్ళతో నేను చాలా చూశాను. అందుకే అవనిని మీ మామ అల్లుళ్ళు వెనకేసుకొచ్చినట్టు నేను వెనకేసుకు రాలేను. అవనికి ఎటువంటి శిక్ష పడినా తక్కువవుతుంది పెద్దిరాజు. బావా, వ్యాసం రాసినట్టు ఎంత ఉపన్యాసం ఇచ్చావు? సరిపోయిందా?